స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలన్నారు మంత్రులు. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. లోకల్ బాడీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఆల్మట్టి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చర్యలు చేపడతామన్నారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు జరిపేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి లేఖ రాశారు మినిస్టర్స్. తెలంగాణలో నవంబర్ 1 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సీజన్లో రాష్ట్రంలో 43,29,000 ఎకరాల్లో పత్తి సాగు అయినట్లు చెప్పారు. సుమారు 24,70,000 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్లకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సీసీఐ 2 సార్లు టెండర్లు పిలిచినా కొత్త గైడ్ లైన్ సమస్యలతో జిన్నింగ్ మిల్లర్లు పాల్గొనడం లేదన్నారు. దీంతో పత్తి కొనుగోలు నిలిచిపోయి రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి తుమ్మల. ఇటు పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి సెంటర్లో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 42% బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు తమ అఫిడవిట్ను కోర్టుకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు మంత్రి పొన్నం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు కాగా లేనిది తెలంగాణలో ఎందుకు అమలు చేయలేమన్నారు. రిజర్వేషన్లపై వేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నన్నాడు. కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ కోసం చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. తెలంగాణ పోరాట యోధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చొరవ తీసుకోవాలని కోరారు. హామీల అమలుకు తప్పకుండా కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. కేటీఆర్ మాటల్ని ఎవరు పట్టించుకోరన్నారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని చెప్పారు. బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు మంత్రి వాకిటి. కాంగ్రెస్ పార్టీ రాదు అన్నది వాళ్ళ భ్రమ అయితే 2023లో ప్రజల ఆశీర్వాదం వల్ల వచ్చింది కదా. నిర్ణయం చేసేది కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, ఇంకోరు కాదు. నిర్ణయం చేసేది ప్రజలు. అంతిమంగా ప్రజలు దానికి కోతాం. వాళ్ళు ఏం నిర్ణయం చేస్తేనే అదే తీర్పుగా శిరస వహిస్తాం. అభ్యర్థులు యా ఎలక్షన్లలో మొత్తం బీజేపీ ఫుల్ ప్యానెల్తోన పోటీకి దిగిందో చెప్పమని చెప్పండి, నేను మాట్లాడతా. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తన కమెంట్స్ ను కేటీఆర్ వక్రీకరించారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నేనేదో వచ్చే 10 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, నేను గెలుస్తున్నా లేదని మాట్లాడినని చెప్పిండు. ఇంతకంటే అబద్ధం కొట్టడు. నేను మాట్లాడింది నిజమా అబద్ధం అనేది కేటీఆర్ తేల్చాలి. నువ్వు రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, అల్లుండి వస్తావా, నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తా. పాత్రికేయులు ఉంటారు, 2 మైకులు పట్టుకుందాం, నువ్వు మైకు నేనో మైకు. నేను మాట్లాడిన వీడియో డిస్ప్లే చేద్దాం. తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ కోసం ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పనుల పురోగతిపై రివ్యూ చేశారు మంత్రి. భారీ వర్షాలతో డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలపై ఆరా తీశారు. 1062 ప్రాంతాల్లో 1370 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రికి వివరించారు అధికారులు. 68 రోడ్లు కోతకు గురికాగా 38 తాత్కాలిక పునరుద్ధరణ చేశామన్నారు. సుమారు 306 కోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయన్నారు అధికారులు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి.